ఇక ఆర్టీసీ చర్చలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. కార్మిక శాఖ చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం హాజరు కాలేదు. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై జేఏసీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ అంశంపై చర్చించలేమని కార్మిక శాఖ తెలిపింది. చర్చలకు మరొక తేదీని ప్రకటిస్తామని కార్మిక శాఖ సూచించింది. జనవరి 27న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆర్టీసీ కార్మికులతో చర్చించలేమంటూ కార్మిక శాఖ స్పష్టం చేసింది. చర్చలకు మరొక తేదీని ప్రకటిస్తామంటూ కూడా కార్మిక శాఖ తెలిపింది. అయితే కార్మిక శాఖ చేసినటువంటి ప్రకటన మీద కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, పోయిన నెల 27వ తేదీన ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కూడా కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన దిగిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి జనవరి 27వ తేదీన సమ్మె నోటీసులు కూడా ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఏడాది పూర్తయిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను సైతం పరిష్కారం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల ఆర్టీసీలో విద్యుత్ బస్సులు కొనుగోలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 2 డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఇవి బస్సుల రాకతో ఉద్యోగుల బస్ డిపోలు ఖాళీ అవుతుందంటూ కూడా అధికారులు ఆర్టీసీ కార్మికులు ఇతర డిపోలకు మారుస్తున్నారంటూ కూడా పదే కార్మికులు వాపోతున్నారు. ఇక మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పని భారం పెరిగిందని కూడా జేఏసీ నేతలు వాపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనని విరమించుకోవాలని కూడా జేఏసీ పిలుపునిచ్చింది. అయితే ప్రస్తుతము ఒక 2 నిమిషాల కిందట కూడా ఇక్కడ జేఏసీ నేతలు ప్రత్యేకంగా ఈ కార్మిక భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పలు జిల్లాలలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో తేదీ కూడా చర్చలకి మరో తేదీ చెబుతామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. అయితే కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ చర్చలకు హాజరు కాలేదు ఆర్టీసీ యాజమాన్యం అంటూ కూడా కొద్దిసేపటి కిందట ఇక్కడ మీడియాతో మాట్లాడారు ఆర్టీసీ జేఏసీ నేతలు. జేఏసీ చైర్మన్ వెంకన్నతో పాటు వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 3వ తేదీ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తుంది కాబట్టి ఈ సమయంలో చర్చలు జరపలేమని ఆర్టీసీ అధికారులు అనేది లేబర్ శాఖ అధికారులు చెప్పారని కూడా ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. చర్చల కోసము మరొక డేట్ ఇస్తామని కూడా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ చెప్పారని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో దాటవేసే ధోరణి కనబరుస్తుంది. జేఏసీ వాళ్ళ చర్చించుకుని ముందుకు వెళ్లాలని భావించింది. కోడ్తో సంబంధం లేకుండా, ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ప్రభుత్వం చర్చలు జరపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కొద్దిసేపటి కిందట కూడా నినాదాలు ఇచ్చారు. సమ్మె ఖచ్చితంగా తమ డిమాండ్ నెరవేర్చకపోతే సమ్మెకి పిలుపిస్తామని జై ఆర్టీసీ జేఏసీ సంఘం జై అంటూ కూడా జిందాబాద్ అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. సో మొత్తానికి మరోసారి 2018లో మనం చూసాము అశ్వత్థామరెడ్డి అప్పుడు జేఏసీ నేతగా కూడా ఆర్టీసీ ఉద్యమాన్ని మొత్తం కూడా ఆయన నడిపిన విషయం తెలిసిందే. అనంతరం కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల నేతలతో పిలిచి ప్రత్యేకంగా చర్చలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు హామీలు నెరవేర్చడానికి 2021 నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు, అలాగే జీతభత్యాలు సవరణతో పాటు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు 2017 నుండి ఆ సవరణ నుండి బకాయిలు చెల్లించడానికి యాజమాన్యం త్వరతగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ పలు 21 అంశాలతో పాటు వాళ్ళు ప్రభుత్వానికి 21 డిమాండ్లతో కూడా ఒక ప్రత్యేకంగా గవర్నమెంట్ కి ఒక వినతి పత్రం కూడా యాజమాన్యానికి సమ్మె నోటీసును కూడా అందజేసింది. 2013లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా మొదట ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వంతో విలీనంతో సహా 21 డిమాండ్లను కూడా దాంట్లో పెట్టారు. దాంట్లో ఒకటి 2017 సవరణ నుండి బకాయిలను చెల్లించడానికి యాజమాన్యానికి త్వరతగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. దశాబ్దం క్రితం ఆగిపోయిన
నియామకాలను కూడా వారు డిమాండ్ చేశారు. అయితే సమ్మె నోటీస్ తో పాటు డిమాండ్ల జాబితాను కూడా జేఏసీ టీజీఆర్సీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ కి కూడా అందజేశారు. కొద్ది రోజుల కిందట ప్రైవేట్ సంస్థల కాంట్రాక్టు ఆపరేషన్లు అలాగే నిర్వహణకు విరుద్ధంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి వాటిని నడపొద్దని కూడా డిమాండ్ చేశారు. ఉద్యోగుల పని సంబంధిత వేధింపులు అలాగే అప్రదత్తను ఎదుర్కొంటున్నారని జేఏసీ యాజమాన్య దృష్టి తీసుకొచ్చింది. ఆర్థిక ఒత్తిడి అలాగే పని భారం కూడా తీవ్రంగా డ్రైవర్లపై చూపుతుందని కూడా వాళ్ళు పదే అయితే ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా తమతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డిమాండ్ కు సంబంధించి ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ లేదంటే కార్మిక శాఖ కానీ వాళ్ళ వెర్షన్ ఏం వినిపిస్తున్నారు శ్రీచరణ్? వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే 2019లో ఆర్టీసీ సందర్భంగా నిరసనలో పాల్గొన్న ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయడమే కాకుండా జేఏసీ ఇది ఒక డిమాండ్. అలాగే దాంతో పాటు బడ్జెట్ లో 3% నిధులను ఆర్టీసీ అభివృద్ధికి కేటాయించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు. అయితే 2013 నుంచి అంటే ఇప్పటి వరకు కూడా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా అది కూడా వారు పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో అసలు ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు, గత ప్రభుత్వంలో లేదు, ఈసారి కూడా లేదని కూడా తీవ్ర స్థాయిలో వాపోతున్నారు. సో తమతో చర్చలు జరపాలని, తమ చర్చలకి ప్రభుత్వం ఖచ్చితంగా తమ డిమాండ్లను యాక్సెప్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.